ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణి గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. భక్తుడు: స్వామి, జ్ఞానమన్న భగవత్ స్వస్వరూపమును దర్శించరు కదా, అట్టి స్వరూపములు కనిపించినా అది యథార్థము కాదని అంటున్నారే, దీని భావమేమి? స్వామి: బాబు, స్వస్వరూపం అనేది గమ్యము, దానిని పొందుటే జ్ఞానం యొక్క లక్ష్యము. అయితే ఆ గమ్యము చేరే వరకు కొన్ని గండాంతరములు ఉండును కదా, అది గమనించవలను. ఆ గండాంతరములు ఎట్టివి? గమనించుటెట్లు స్వామి? స్వామి: ఇప్పుడు నీవు ఒక గ్రామమునకు పోటుకు ప్రయాణమై రైలు ఎక్కినావనుకో, నీవు దిగునటి గ్రామమునకు స్టేషన్ ఉన్నదని విని ఉందువు. అయితే అట్టి స్టేషన్లు ఎన్నియో మధ్యలో అడ్డువచ్చును, అక్కడ రైలు నిలుచుండును. అంత మాత్రమే నీవు నీ సామాన్లించుకొని వెళ్ళుదువా? అట్లు వెళ్ళినా నీవు పోవలసిన గ్రామం చేరగలవా? అది సరి అయిన తలంపేనా? యోచించు. ఇట్లు చేయటం వల్ల గమ్యమును చేరుకున్నటేగాక మధ్య అనేక విధములైనటువంటి కష్ట నష్టములకు కాలహరణములకు గురి కావలసి వచ్చును. కాన మొదటే అనగా నీవు ప్రయాణము కాకమునిపే గమ్యం యొక్క స్థితిగతులు, దాటవలసిన స్టేషన్లు బాగా తెలిసిన వారి దగ్గర అనగా అనుభవజ్ఞుల దగ్గర తెలుసుకొని ప్రయాణం ఉండడం మంచిది. భక్తుడు: అందరూ తెలిసిన వారి వలె ఉందరు, తెలిసిన వారెవరో మాకు ఎట్లు తెలియను? స్వామి: బాబు, ఇదే చాలా జాగ్రత్తగా యోచించవలను. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గమున ప్రయాణము చేయవచ్చును. ఒక్కొక్కరు మ్యాప్ను చూచి స్టేషన్లు ఇన్ని అని చెప్పుదురు. అంత మాత్రమున నీవు ప్రయాణము కాకూడదు. వారు ఎక్కడి నుండి బయలుదేరినారు, నీవు ఎక్కడి నుండి బయలుదేరినావు, వారి ఏ మార్గము, నీది ఏ మార్గం అనేది గమనించవలను. అంతేకాక ఈ మార్గమున ప్రయాణము చేసి అనుభవించిన వాళ్ళని కనుగొనవలనన్నా అట్టిది నీకు సాధ్యము కాదు. ఎట్లనగా అట్టి ప్రయాణమైన వారు గమ్యమును చేరి ఉందరు. వారు తిరిగి నీకు చెప్పుటకు నీ స్థానమునకు రారు. కనుక దాని స్వానుభవంతో చెప్పువారిని నీవు వెతుకుట సాధ్యము కాదు. గీత, శాస్త్ర, వేద, ఉపనిషత్ ఇత్యాది గ్రంథములందు అనుభవముల మార్గములను బట్టి, భగవత్ వాక్యములను బట్టి, అవతార పురుషుల ఉపదేశములను బట్టి పోవుట ఉచితము. అంతేకాక ఎందరో మహనీయులు కలరు. వారు ఎంతవరకు ప్రయాణం చేసి ఉందరో అంతవరకే తెలుపగలరు. భక్తుడు: అట్లయినా అందరికీ అట్టి మార్గములను పొందు అవకాశం ఎట్లు చిక్కుని స్వామి? స్వామి: వారికి ప్రాప్తియే ఉండిన అట్టి సందర్శనలు కష్టమే కావు. వెదకపో తీగ కాలికే చుట్టుకున్నట్లు వారి చెంతకే రాగలరు. ఇందులో సందేహం లేదు. భక్తుడు: ధ్యానమున కొన్ని దృశ్యములు, జ్యోతి ప్రకాశములు ఇత్యాది అనుభవములు లేకున్నా ధ్యానమున వృద్ధి లేదని కొంతమంది పెద్దలందురే, అది అబద్ధమా? స్వామి: అబద్ధమేమి కాదు, బద్ధమే. ఎట్లైనా వారు అట్టి దృశ్యములకు కావాలని తలంచి ధ్యానింతురు. తత్ఫలితముగా అవి వారికి గోచరమగును. అది వారి వారి భ్రాంతి. అంతేగాని వారిలో ఉన్న యథార్థములు వారు యోచించరు. నిజముగా యోచించిన అట్టి అస్థిర భ్రాంతులు వారు కోరరాదు. భక్తుడు: మరి దేనిని కోరవలని స్వామి? స్వామి: తాను దేనిని పొందవలని ఆశించును, ఏది అన్నింటికీ మూలాధారమైనదో, ఏది తెలుసుకున్న సర్వము తెలియగలదో, దేనిని చూచినా అన్నీ అందులో తెలియను, అట్టి స్వరూపమును కోరినా అందులోనే సర్వము పొందవచ్చును. కానీ బిందువులను కోరుతున్న ప్రవాహం ఎట్లు ప్రాప్తించును? సర్వ బిందువులకు ఆధారమైన సముద్రం అనే పొందిన బిందువుల భ్రాంతి ఎందుకుంటుంది? ఉండనేరదు. భక్తుడు: కొందరు గురువును ధ్యానమందు చిత్రించుకుందరే, అది సరైన మార్గమేనా? స్వామి: గురువు మార్గదర్శకుడు, హితాన్ని బోధించువాడు కనుక దానికి తగిన కృతజ్ఞత గౌరవము చూపవచ్చునే కానీ ఇప్పటి కాలపు గురువులను ఆయనే అధికారి, ఆయనే సర్వస్వరూపి అని మాత్రము తలంచరాదు. సర్వుల యందు పరమాత్మ ఆత్మరూపమున సమానముగా ఉండినను ఎవరెవరికి ఏ ఏ స్థానం ఇవ్వాలను అంత మాత్రమే కానీ అధికముగా అర్హత లేదు. భక్తుడు: గురువే తల్లి, తండ్రి, దైవము అని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని కొంతమంది పెద్దలు తెలుపుదురే. స్వామి: ఆత్మస్వరూపమును బట్టి అది నిజమే. ఇప్పుడు అట్టి గురువులు అరుదు. గురువుపై ఉన్న ప్రేమ, విశ్వాసము వల్ల తల్లి, తండ్రి, దైవము అని భావించవచ్చునే కానీ యథార్థమునకు తల్లి వలె, పోషణకు తండ్రి వలె భావించవచ్చును. దీనికి మునుపు దేహ సృష్టి, పోషణాధికారులైన తల్లిదండ్రులను ఏమందు మరి? ముఖ్యముగా వారికి మొదట కృతజ్ఞత చూపుచు వారి సేవలు చేయొచ్చు, వారిని ఆనందపెట్టుట, వారిని తల్లి తండ్రి అని విశ్వసించుట ప్రథమ ధర్మము.
నీకు జ్ఞానాభివృద్ధికి తగిన హితమును బోధించు మార్గమును చూపినట్టు గురువును గురువుగా భావించుట రెండవ ధర్మం. సర్వులకు సాక్షిభూతుడై జగత్ సృష్టి స్థితి లయాధికారుడైన సర్వశక్తిముడైన పరమాత్మను దైవముగా భావించుట మూడవ ధర్మం. ఇంతేకాక పరమాత్మను సర్వస్వరూపిగా సర్వసంబంధిగా భావించవచ్చును. కానీ ఇంకా మిగిలిన వారలను తల్లిని తల్లిగానే తండ్రిని తండ్రిగానే గురువును గురువుగానే భావించి గౌరవించి సేవించవచ్చును. కానీ యథార్థమునకు అంతా ఒకటి కాదు. ఇవి జాగ్రత్తగా యోచించు. ఆత్మ సాక్షాత్కారము అనుభవించవలన ఆత్మస్వరూపుడై పరమాత్మను సగుణ నిర్గుణ స్వరూపములందు ఏ రూపము రుచించునో దానిని ధ్యానమును ప్రతిష్ఠించుకొనవలెను. కానీ గురువును చిత్రించుకొనుట అంత ఉచితము కాదు. గురువు కంటే అధిక స్థానమున దైవమున్నది కదా. గురు వాక్యములను ఆధారముగా ఉంచుకొని అధిష్టానమును పొందుటచే అన్నింటికీ ఫలితము చిక్కినట్లుగును. రాయిని రత్నముగాను రత్నమును రాయిగాను భావించమని తెలుపుదురు. నిర్బంధమున ఆజ్ఞకు బద్ధులైన వారు సరి అని భావించవచ్చునే కానీ నిజముగా అట్లు భావన ఒప్పదు. రాయి రాయే, రత్నము రత్నమే. పైన ఒక భావము లోన మరొక భావము జ్ఞానమునకు లక్షణము కాదు. కనుక రెండింటికి సమత్వపు చూపు భావమును తీసుకున్న స్థిరత్వం కుదురును, లేకున్నా ధ్యానము సిద్ధించదు. భక్తుడు సరి చక్కగా ఉన్నది స్వామి, విషయము విప్లవముగా తెలియక ఎంతోమంది ధ్యాన భ్రష్టులు అవుతున్నారు, తోచినట్లంతా చేస్తున్నారు. అట్టి వారలకు తమ ఉపదేశం ఎంతో సత్యమును చూపి నిత్య పదవిలో నిలబెట్టును. ధన్యుడను స్వామి. సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం స్టాండ్స్ భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే